ప్రపంచం అయితే కొంతకాలం పాటు భరించక తప్పని పరిస్థితి ఉంటుంది. ఈ ఆయుధ సంక్షోభం, ఈ యుద్ధానికి సంబంధించి అన్నటువంటిది ఇప్పుడు ఖతార్ CEO చెప్తున్నటువంటి మాట. ఇది ఇవాటితో పరిష్కారం అయ్యేది కాదు. కనీసం ఎగ్జాన్ మొబైల్ లాంటి కంపెనీలు, కాన్కో ఫిలిప్స్ లాంటివి సెటిలైట్ కావడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. అది బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెడితే ఇప్పటికే 10,000 మంది ప్రజల్ని ఖాళీ చేయించాము, ఆ చుట్టుపక్కల ప్రజల్ని. అలాగే ప్రాణాలు కోల్పోకుండా అయితే కాపాడుతున్నాం. ఓవరాల్ గా ఖతార్ ఆర్థిక సంక్షోభంతా సెటిలైట్ కావడానికి 10-20 సంవత్సరాలు పడుతుంది. 14 LNG ట్రైన్స్ గత 3 నుంచి 5 ఏళ్లలో రోజుకి నడుస్తున్నటువంటి అన్ని ఇప్పుడు సంక్షోభం అవుతుంది. అంటే LNG ట్రైన్స్ రిపేర్ అవ్వడానికి 3 నుంచి 5 ఏళ్ళు పడుతుందంట. 2 నుంచి 14 సెట్ అవడానికి. అట్లాగే అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 14 ప్రతి 2లో ఒకటి దెబ్బతిన్నాయి ట్రైన్. అట్లాగే GTL ఫెసిలిటీస్ దెబ్బతిన్నాయి, అవన్నీ రిపేర్ చేయడానికి 1 ఇయర్ పడుతుంది. ఖతార్ టోటల్ LNG కెపాసిటీ మళ్ళీ 17% లాస్ అయింది. $26 బిలియన్ ఇప్పుడు డ్యామేజ్ అయిన ఫెసిలిటీస్ అంటే కూడా $20 బిలియన్ యాన్యువల్ రెవెన్యూ పడిపోయింది. అలాగే నార్త్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ఆగిపోయింది. ఇవన్నిటి సెటరేట్ కావాలంటే ఆషామాషి వ్యవహారం కాదు అన్నటువంటి లెక్క చెబుతోంది. ఇందులో కండెన్సేట్స్ 24% డ్యామేజ్ అయింది, LPG 13% డ్యామేజ్ అయింది, హీలియం 14% డ్యామేజ్ అయింది, నాఫ్తా 6% డ్యామేజ్ అయింది. ఇవన్నీ సెటరైట్ అయ్యేటప్పటికి ఎప్పటికవుతుందో తెలియదు. 40 సంవత్సరాల కష్టాన్ని 48 గంటల్లో నాశనం చేశారని చెప్తారు.